నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మసూద్ సోదరుడితో సహా 44 మంది జైష్ ఉగ్రవాదుల అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన పాకిస్తాన్ హోంశాఖ నేటి నుంచి రోడ్లపై పరుగులు తీయనున్న ఎలక్ట్రికల్ బస్సులు తొలి విడతగా టీఆర్టీసీకి 40 ఎలక్ట్రిక్ బస్సులు అమెరికాలోని అలబామా రాష్ట్రంలో టోర్నడో బీభత్సం 6 ఏళ్లలో సంభవించిన అతిపెద్ద టోర్నడో ఇదేనన్న నిపుణులు $250 పరుగులకు భారత్ ఆల్అౌట్ వన్డే కెరీర్లో 223 మ్యాచ్లు 40 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ ఇక డీటెయిల్స్లోకి వస్తే ఆధార్ కార్డ్ అందరి జీవితంలో ఇదో భాగమైపోయింది ఏదో ఒక పనికి ఆధార్ అవసరం అవుతుంది అందుకే ఆధార్ కార్డును చాలా జాగ్రత్తగా దాచుకుంటారు పొరపాటున ఆధార్ కార్డు ఎక్కడైనా పోయిందంటే చాలు కంగారు పడిపోతూ ఉంటారు కానీ ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా దాన్ని సులభంగా ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఆధార్ అవసరమైతే వెంటనే డౌన్లోడ్ చేసి ఇవ్వచ్చు ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కేవలం జస్ట్ 6 స్టెప్స్తో ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకోండి ఇక ఈరోజు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ బాదాపూర్కు అక్రమంగా గోవులను కబేలాకు తరలిస్తూ ఉండగా హిందూ వాహిని శివసేన గోరక్షాదళ్ కార్యకర్తలు అనుమానం రావడంతో అటుగా వెళుతున్న కార్యకర్తలు చూసి బండి నంబర్ AP16 TV 5232లో ఉన్న 95 గోవులను పోలీస్ స్టేషన్కి తరలించి పోలీసులకు అప్పగించడం జరిగింది ఈ కార్యక్రమంలో కెక్కిరేణి కుమార్ పూసా వెంకట్ రాజ్ కెక్కిరేణి దేవేందర్ కార్తీక్ చింతా సుధీర్ వంశీ నాగరాజు పోషం శివ ప్రేమ్ సంతోష్ పవన్ రాజాభాయ్ శివ తదితరులు పాల్గొన్నారు ఇక పుల్వామా దాడుల తర్వాత దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది 2014లో ఎన్నికలకు ముందు తరహాలో ఇప్పుడు మళ్లీ మోదీ మానియా కనిపిస్తోంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పెరిగిన మోదీ క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లోని ఓ వస్త్ర దుకాణం మోదీ ఫోటోలు ప్రింట్ చేసిన చీరలు అమ్ముతోంది ఇప్పుడు వాటికి మంచి డిమాండ్ లభిస్తోంది 2014 ఎన్నికల తర్వాత నోట్ల రద్దు జీఎస్టీ అమలు పెట్రోల్ ధరల పెరుగుదల వంటి కారణాలతో నరేంద్ర మోదీ మానియా కనుమరుగైపోయింది అది ఏ స్థాయికి పడిపోయిందంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ తన ప్రతి మీటింగ్లో చెప్పిన మోదీ సైతం ఓ దశలో ఆ నినాదాన్ని పక్కన పెట్టారు సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించిన మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇక మోదీ పని అయిపోయిందని కాంగ్రెస్ సహా మిగతా విపక్షాలు సంబరాలు కూడా చేసుకున్నాయి ఇక నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెత్తను వ్యర్థాన్ని వదిలేస్తున్న చిరు వ్యాపారస్తుల ప్రహరీ గోడని ఆనుకొని వ్యాపారం చేసుకుంటున్న కొంతమంది కొంతకాలంగా కోళ్ల వ్యర్థాలను తాగిపడేసిన కొబ్బరి బొండాలను టీ మరియు తాగిపడేసిన మందు గ్లాసులు మందు సీసాలను విచ్చలవిడిగా పడేయడం జరుగుతోంది అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదు అని వ్యర్థాల వల్ల దుర్వాసన దోమల వలన రోగాలు బారిన పడుతున్న విద్యార్థులు చోద్యం చూస్తున్నారు అధికారులు అంటూ అక్కడ స్థానికులు చెప్పడం జరుగుతోంది ప్రహరీ గోడకు ఆనుకున్న చిరు వ్యాపారస్తులు దుకాణ సముదాయాలు మరియు కోళ్ల వ్యర్థాలను స్కూల్లోకి వదులుతున్న చికెన్ సెంటర్ షాపులు దీనివల్ల దుర్గంధం అలాగే చిన్నారులకు వ్యాధులు కూడా సంక్రమిస్తున్నాయని అక్కడున్న వ్యాపారస్తులు అలాగే అక్కడున్న గ్రామస్తులు చెప్పడం జరిగింది
ఇక మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ మున్సిపాలిటీ పరిధిలో గాయత్రీనగర్లో బీటీ రోడ్, కమలానగర్లో వాటర్ డ్రైన్ పైప్, వెంకటసాయి ఎన్క్లేవ్లో డ్రైనేజీ పైప్ లైన్ మొత్తం 1,62,00,000తో పళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తీగల విక్రమ్ రెడ్డి, సిద్ధాల బేరప్ప, లావణ్య, సబితా ఇంద్రారెడ్డి, బండ మీనా యాదవ్, అనిల్ యాదవ్ మరియు ఎంపీటీసీలు, కమిషనర్ ఏఈలు పాల్గొన్నారు. జిల్లెలగూడలో ఇంచుమించు 2,50,00,000 నిధులు శాంక్షన్ వస్తే ఈరోజు 1,60,00,000 సంబంధించిన ఫౌండేషన్స్ లోన్స్ వేయడం జరిగింది. మిగతా కూడా టెండర్ ప్రాసెస్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళని తొందరలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. చాలా వరకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ ఈరోజు టేకప్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎగ్జాంపుల్ ఈ కాలనీలో ఉన్నాం, పాత కాలనీ కాబట్టి చాలా రోజుల నుండి విలేజ్ కాబట్టి కాలనీస్ అయితేనేమో కొంచెం ప్లాన్గా చేస్తుంది, విలేజ్ కాబట్టి వీటన్నిటిని కూడా మళ్ళీ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ లైన్ కానీ తర్వాత రోడ్లు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాలనీలో ఉన్న సోదరి మళ్ళందరి విజ్ఞప్తి ఒకటే, తొందరలోనే డ్రైనేజ్ కూడా ఒక సర్వే చేయిస్తూ ఉన్నాం. డ్రైనేజ్ కూడా కంప్లీట్ ఇచ్చేయడానికి డిపిఆర్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి కాలనీ నుండి ఈ బస్తీ నుండి ఇంకో కాలనీకి వెళ్ళి ఇంకో కాలనీకి ఏదైతే లింక్ ఉంటుందో ఆ ప్రాబ్లం లేకుండా డ్రైనేజ్ కూడా డిపిఆర్ కండక్ట్ చేస్తున్నాం. తొందరలో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సమ్మర్ వస్తుంది కాబట్టి మంచినీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయమని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఇక్కడ కమిషనర్ గారు స్టాఫ్ అంతా ఉన్నారు, గౌరవ ఎంపీటీసీలు కూడా ఇక్కడ ఉన్నారు నాతో పాటు. మంచినీళ్ళ మీద దృష్టి పెట్టి ఈ సమ్మర్ పోయిన రోజులు ప్రతి ఒక్కరికి మంచినీటి సమస్య లేకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదొకటైతే ఈరోజు జిల్లెలగూడ మెయిన్ రోడ్ ఒకటి వైడనింగ్ పెట్టినాం. సరే వైడనింగ్ ఒకటి వీలైనంత వరకు వైడనింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేడియల్ రోడ్స్ ప్రపోజల్ పెట్టినాం. దాంట్లో ఇక్కడ కూడా ఇది కూడా ఒక రేడియల్ రోడ్ నెంబర్ 45 అనుకుంటే రేడియల్ రోడ్ ఒకటి కూడా సంబంధించి దీన్ని కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి స్థానికంగా ఉన్న వాళ్ళకు ఇబ్బంది కలగకుండానే రోడ్ వైడింగ్ చేసే ప్రయత్నం చేస్తాం. దాన్ని శాంక్షన్ తీసుకొస్తే చాలా వరకు ట్రాఫిక్ కూడా జామ్ కాకుండా ఉంటుంది. దాన్ని ప్రత్యేకమైన దృష్టి పెడతాం. సరూర్నగర్ మండలంలో 2 రేడియల్ రోడ్స్ గతంలో ప్రపోజల్ పెట్టినాం. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళంత తొందరలో రేడియల్ రోడ్స్ నిధులు మంజూరయ్యేటట్టు తీసుకొస్తాం. దాంతోపాటు ట్రంక్ లైన్ అనేది ఒకటి మేజర్గా ఉంది, దాని మీద కూడా ఫోకస్. 3 ప్రభుత్వం నుండి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో మున్సిపాలిటీస్కి ప్రత్యేకమైన నిధులు ఇవ్వండి అని అడిగింది. అందుకని వీలైన తొందరలో మరొక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కీములతో ప్రయోజనం పొందుతున్న వారి డేటాను పక్కదారి పట్టించిన కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ కేసు చివరకు ఏపీ సీఎం చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఏపీ ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోంది. నిరసనలు, ధర్నాలతో తెలంగాణ ప్రభుత్వ కుట్రను బయటపెడతామని మండిపడుతోంది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరపున టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంద్రబాబుపై భగ్గుమన్నారు. కోర్టుల్లో అబద్ధపు పిటిషన్లు వేసి తెలంగాణ పోలీసుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడం చూస్తే కోట్ల మంది ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చంద్రబాబు ఓ ప్రైవేటు సంస్థకు లీక్ చేసినట్లు స్పష్టం అవుతోందని ట్విట్టర్లో ఆరోపించారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక టాలీవుడ్ టు బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలోనూ హీరోయిన్గా సత్తా చాటిన నగ్మ అగ్ర హీరోలందరితోనూ నటించి అభిమానులను మెప్పించింది. చెల్లెలిద్దరికీ పెళ్లైనా ఆమె మాత్రం ఒంటరిగానే ఉండిపోయింది. నగ్మ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం నడిపించిందనే పుకార్లు వినిపించాయి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారము జరిగింది ఆ టైంలో. అయితే వాటిపై తాజాగా స్పందించిన నగ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగూలీతో ప్రేమాయణం నిజమేనని, మేమిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నామని, అయితే నా వల్ల తన కెరీర్కు నష్టం కలగకూడదనే నేను తప్పుకున్నానని అన్నారు నగ్మ. ఇద్దరి కెరీర్స్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే మేము విడిపోయామని అన్నారు. ఆ సమయంలో అంతకు మించిన బాధ్యతలు నాకు చాలానే ఉన్నాయని చెప్పారు నగ్మ. ఇక అమెరికాలో అలబామా రాష్ట్రంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. వివిధ ఘటనల్లో 24 మంది చనిపోయారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. టోర్నడో బీభత్సంతో కొంతమంది మిస్సింగ్ అయ్యారు. చాలా చోట్ల శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ టీంలు డ్రోన్ సహాయంతో గాలిస్తున్నాయి. వివిధ ఘటనల్లో గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో 6 ఏళ్లలో సంభవించిన అతిపెద్ద టోర్నడో ఇదేనని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల ఇంకా కొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు అధికారులు. గాలింపు చర్యలు పూర్తయితే గానీ ఎంతమంది చనిపోయింది తెలియదని అంటున్నారు అధికారులు.
నెయిల్ పాలిష్ అమ్మాయిల గోర్లకి మరింత అందాన్నిచ్చే ఓ కాస్మెటిక్ ప్రొడక్ట్. వీటిని అమ్మాయిలు ఎప్పుడో ఓన్ చేసేసుకున్నారు. వారానికి ఒకసారి పాతది తీసేయడం, కొత్త రంగుని వేయడం, మరి ఇంకా ఎక్కువ మాట్లాడితే రోజుకో రంగు కూడా వేసేస్తామంటున్నారు. చూడచక్కని కలర్స్ పెయింట్ని తమ పొడవాటి నెయిల్స్పై వేసుకుంటా అంటున్నారు అమ్మాయిలు. అయితే ఈ మధ్యకాలంలో నెయిల్ ఆర్ట్కి బాగా క్రేజ్ పెరిగింది. రకరకాల నెయిల్ పాలిష్లతో అమ్మాయిలు క్రియేటివిటీగా ఎన్నో డిజైన్స్ని తమ గోర్లపై వేసుకుంటూ ఫ్యాషన్ ఐకాన్స్గా నిలుస్తున్నారు. అయితే ఇలాంటి వారందరికీ ఓ చేదు వార్తే. అదేంటంటే తరచూ గోర్ల రంగు వేయడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణం నెయిల్ పాలిష్ అంటున్నారు. ఏదేమైనా నెయిల్ పాలిష్ అధికంగా వాడితే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. కాబట్టి అమ్మాయిలు బీ కేర్ఫుల్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. వర్మ తెరకెక్కిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. దానికి తగ్గట్లే విడుదలవుతున్న పోస్టర్లు, ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్ని రోజురోజుకు పెంచుతున్నాయి. మార్చి 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రాన్ని కొందరు పెద్దలు ప్రత్యేకంగా చూశారని తెలుస్తోంది. వర్మ ఆఫీస్లోనే ఈ షో వేశారని, ఇది చూసిన తర్వాత సినిమాలో ఏం లేదంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. 2 రోజులుగా సోషల్ మీడియాలో ఇదే విషయం పుకార్లు షికార్లవుతున్నాయి. వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి ప్రేక్షకులు ఇప్పుడు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చూస్తున్నారు వాళ్ళు. దానికి తగ్గట్లే విడుదలవుతున్న పోస్టర్లు, ట్రైలర్ కూడా ఆసక్తి పెంచేస్తున్నాయి. కానీ సినిమాలో ఏం లేదని, వర్మ చాలా చప్పగా సినిమా తీశాడని, అస్సలు ఆసక్తికరంగా లేదంటూ కొందరు కావాలనే పని కట్టుకుని ప్రచారం చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. నిజాలు చూపిస్తానని చెప్పిన వర్మ సినిమాలో చాలా విషయాలు దాచేశాడని విమర్శలు వస్తున్నాయి. అతి కీలకమైన వైస్రాయ్ ఎపిసోడ్ను వర్మ ఎక్కువగా సాగదీశాడని ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే వర్మ సినిమా అంటేనే సినిమా రిలీజ్కి ముందు ఇలాంటి ప్రచారం జరగడం ఖాయం. పైగా ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసేందుకు తెలుగు తమ్ముళ్ళు బాగా కసితో ఎదురుచూస్తున్నారు. దాంతో వాళ్లే ఇలాంటి ప్రచారం చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడే చెప్పడం కంటే అసలు ఈ చిత్రం ఎలా ఉందని తెలుసుకోవడానికి మరో 2 వారాలు మాత్రమే సమయం ఉంది. మార్చి 22న అసలు నిజాలు అన్నీ బయటికి రానున్నాయి. మరి సినిమాలో నిజంగానే వర్మ నిజాలు చూపించాడా, లేదంటే మరోసారి ప్రేక్షకులను మభ్యపెట్టడానికే ప్రయత్నిస్తున్నాడా అనేది ఈ సినిమా చూస్తే తెలిపోతుంది. ఇక నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమీపంలో పోలీసు బులారో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. భూదాన్ పోచంపల్లి ఎస్ఐ మధుసూదన్ రెడ్డికి తీవ్రమైన గాయాలయ్యాయి. కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
ఎస్ఐ మధుసూదన్కు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ నివాళులర్పించారు. మధుసూదన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అంత్యక్రియలకు 20,000 రూపాయల చెక్కును అందజేశారు. ఇక పుల్వామా ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయంగా పాకిస్తాన్పై ఒత్తిడి పెరిగింది. జైషే మహమ్మద్ సహా పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థలన్నిటిపైన ఉక్కుపాదం మోపాన్ని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటు భారత్ సైతం దేనికైనా సిద్ధమని స్పష్టం చేయడంతో దిక్కుతోచిన స్థితిలో పడింది పాకిస్తాన్. ఈ క్రమంలోనే మంగళవారం భారీ మొత్తంలో ఉగ్రవాదులను అరెస్టు చేసింది. జైషే మహమ్మద్కు చెందిన 44 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ హోంశాఖ ప్రకటించింది. అరెస్టైన వారిలో ముఫ్తీ అబ్దుల్ రవూఫ్తో పాటు జైషే ముఖ్య నేత మహమ్మద్ అజర్ కూడా ఉన్నారు. శబ్ద కాలుష్యం, వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా రూపొందించిన ఎలక్ట్రికల్ బస్సులు రోడ్లపై పరుగులు తీసేందుకు సిద్ధమయ్యాయి. తొలి విడతగా 40 ఎలక్ట్రికల్ బస్సులను టీఆర్టీసీ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ట్రయల్ రన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బస్సులను మియాపూర్ 2 డిపో నుంచి టీఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఇండియాకి మొత్తం 108 బస్సులు కేటాయించారు. టీఆర్టీసీ ఎండీతో పాటు బస్సులను తయారు చేసిన ప్రైవేటు సంస్థ అధికారులు, ఒలక్రా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ స్వరూప్, ఒలక్రా ఎండీ అండ్ క్రావన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి నుంచి ఎలక్ట్రికల్ బస్సులు రోడ్లపై పరుగులు తీయనున్నాయి. హిమాచల్కు 25, పూణేకు 25, కేరళకు 10, ముంబైకు 6, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 2 టీఆర్టీసీ 40 బస్సులు ఒలక్రా బివైడి సంస్థ వారు ప్రొవైడ్ చేయడం విశేషం. Sir. Respected members of the Lions, staff of the RTC, press, very good evening to you. Today we have all inaugurated and dragged off 40 buses for the RTC electric buses. So it is the first time in the entire country that any corporation, road transport corporation is inaugurated. And I was fortunate enough to meet the first person who has launched electric buses in, and sorry I don't remember his name, but I will introduce him. So he's there. Very nice. We first, both of us are first. We are the first to start electric bus in the country, and we are the first in the corporation to start the fleet of electric buses in the entire nation. So when we started, we had initial some teething problems and hiccup because we did not have any, what you say, yardstick to measure from others what they have done. But we have met regularly and we had discussions, some present, some unpleasant, but mostly present. But it brought about very good results because of those discussions. It brought about very good results. The agreement which we have is one of the best, and others will follow that. Whatever we have done, agreement here, other states when they do, they will follow that. Then it is benefiting everybody. Now coming to the buses, as you know, that pollution is increasing everywhere. At the same time, fuel prices are increasing everywhere.
in the background of this, when you have electric buses, that is ultimate. I mean, you don't burn anything. Even biofuel also you are burning something, but here you are not burning anything. Somewhere electricity is being produced, which is coming here, which is being stored in the batteries, and which is being utilized for running on the buses. So 40 such buses have started, and charging also is quite convenient now, because many points we have, and it's for longer hours charging is done. And this will be, we are very sure that very soon we'll be taking it up outside the city also. So it will have twofold effect. One is controlling the pollution, that is our social responsibility, and it will also reduce our expenditure. Whatever we are spending on the fuel, we will have to reduce it to a great extent, and the main thing is we will not have the fluctuation of the fuel prices. So this is a very good thing, and the buses are very good. We congratulate the company Electra for having organized such good buses, and in fact it should have been done some time back, but somehow, because as I said, administrative delays, it is delayed, but it is better late than never. And we are very sure, and we have representative from the road safety also here. I especially invited him to bring good luck to us. Mr. Rana is here, so that anything which is associated with road and buses should be associated with safety. And we pray to God that there should be no mishap in these buses, and any bus for that matter, not only these buses, everybody should be safe. And we pray, because our prayers will yield very good results, and we should be able to satisfy the passengers both in terms of the service and both in terms of safety. And for the airport also, we will be able to do service to you, and we are getting excellent support from the GMR airport, and everybody, all the other airports also will emulate this. We are very sure in future. Right now we have only within the airport buses which are running are electric buses, and within the premises of some of the hotels and some of the organizations we have electric buses. But within intra-city, corporation-wise the first, and such a big thing. It's not 40 is not experimental. 1 or 2 you can call experimental, but 40 is we have taken it up in a major way. That means we have adopted the technology, and we have accepted the technology, and we are confident about it. Because once again, the cost of repetition, 40 is not experimental. And if we 2-3 buses we could accept. So now we are into it, and we are accepting this technology. In future, we will be taking it up in big way, and over a period of time, slowly we will be replacing the other buses with electric buses. So with this, I don't want to take much time of yours, because everybody is eager, and I think to start the program, although the schedule may be from tomorrow, but anyway, so everybody wants everything to go on the roads, and that may happen from tomorrow. And from tomorrow we can see these new buses, new satisfaction for the passengers. Let us hope it goes on very well, and in the times to come we'll be able to have many more cities. And we are getting excellent support in terms of subsidy from government also. So with this we'll be getting the subsidy reimbursement from government. ఇక బంగారం వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 22 క్యారెట్లకు కలిగిన 10 గ్రాముల బంగారం ధర 31,260 రూపాయలు ఉండగా నేడు అది గ్రాముకి 22 రూపాయలు తగ్గి 31,170 రూపాయల వద్ద స్థిరపడింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న 34,480 రూపాయలు ఉండగా నేడు 33,390 రూపాయలుగా ఉంది. ఇక వెండి నిన్నటితో పోలిస్తే గ్రాముకి 1.30 పైసలు చొప్పున తగ్గి కిలో వెండి ధర 42,000గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మసూద్ సోదరుడితో సహా 44 మంది జైషే ఉగ్రవాదుల అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన పాకిస్తాన్ హోంశాఖ. నేటి నుంచి రోడ్లపై పరుగులు తీయనున్న ఎలక్ట్రికల్ బస్సులు. తొలి విడతగా టీఆర్టీసీకి 40 ఎలక్ట్రిక్ బస్సులు. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో టోర్నడో బీభత్సం. 6 ఏళ్లలో సంభవించిన అతిపెద్ద టోర్నడో ఇదేనన్న నిపుణులు.
250 పరుగులకు భారత్ ఆల్అౌట్. వన్డే కెరీర్లో 223 మ్యాచ్లు 40 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.